స్వయంభూ భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రి మహోత్సవాల భాగంగా అష్టగణపతుల నగర సంకీర్తనలో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భోగి గణపతి పీఠంలో హేరంబ గణపతి నగర సంకీర్తన భక్తజన సందోహంతో దివిటీల ఊరేగింపుతో పురాతన సాంప్రదాయం వైభవంగా జరిగింది. చెరుకు పానకంతో గణపతిని అభిషేకించారు. గణపతి పురాణం ద్వారా గరిక పూజ గురించి వివరించారు. భక్తులకు అల్పాహారం ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సంకష్టహార చతుర్థి వినాయక చవితి సందర్భంగా గణపతి ఆరాధకులు ఉపవాస దీక్షలు చేయాలని అన్నారు. రాణి, రామ, రాధిక, సత్యలక్ష్మి, మంగతాయారు, శుభలక్ష్మి, మహేశ్వరి, మణి, వైశాలి, రమణమ్మ, శ్రావణి, సౌజన్యదేవి, పద్మ తదితరులు నగర సంకీర్తన కార్యక్రమాలను క్రమశిక్షణగా పర్యవేక్షించి అల్పాహార ప్రసాదాలు అందించారు. ప్రతి ఏడాది కూడా అష్టగణపతుల యొక్క నగర సంకీర్తన జరుగుతుంది. ఈ అష్టగణపతులు ప్రతి నెల సంకష్టహార చతుర్థికి ఇక్కడ ఉదయం వేళల పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి మూర్తులు ఈ గణపతి పీఠంలోనే ఉండి ఈ నవరాత్రులలో అష్టగణపతుల ఆరాధనగా రాత్రిపూట నైవేద్య హారతులు అందుకుని ఈ నవరాత్రుల అనంతరం గణేశ నిమజ్జనంలో గంగమ్మ ఒడికి చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక 6వ తేదీ శనివారం నాడు వినాయక సాగర్లో గణేశ నిమజ్జనాన్ని నిర్వహించుకుని కాకినాడ సూర్యాపేట దుసర్లపూడి వారి వీధిలో స్వయంభువుగా వేయించేస్తున్నటువంటి భోగి గణపతి పీఠం వద్ద 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈరోజు విశేషం ఏంటంటే శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచధారణ యజ్ఞం జరిగినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా ప్రతి శనివారం కూడా 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణగా ఈ పాదపూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో ఈ రోజున 103వ శనివారం నవరాత్రులలో 4వ రోజున శ్రీవారి పాదపూజ చేసుకునేటువంటి కార్యక్రమం జరగడం అందరి యొక్క భాగ్యం, అదృష్టంగా భావిస్తూ భోగి గణపతి పీఠం మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏడాదికి ఒక్కసారైనా 9 రోజుల పాటు నవరాత్రి దీక్షలు చేయండి. ప్రారంభ కర్మల పరిహారం ఈ శరీరాన్ని, దేహాన్ని, ఈ యొక్క జన్మని, జన్మల నుండి వచ్చినటువంటి ప్రారంభ కర్మల్ని అన్నింటినీ కూడా పరిహారం చేసుకుని సర్వతోముఖాభివృద్ధిని పొందేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొక్కసారి గణేష్ మహారాజ్